गुड मॉर्निंग बच्चों। तो देखो मैंने उस दिन आपको फोर्थ क्लास का सेकेंड लेसन पढ़ाया था। फोर्थ क्लास का सेकेंड लेसन फिफ्थ डे। तो ये है सच का इनाम। जो भी मैंने बताया था आपको उसी दिन आपको लेसन मैंने पढ़ाया था सच का इनाम। सच का इनाम द रिवर फॉर द హానెస్టీ। సో నిజమైన మాట చెప్తే మనం ఏం చేస్తాము? సో సచ్ కా ఇనాం మనం ఎప్పుడు నిజం చెప్తే మనకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ గుర్తుకుంటది కి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. కానీ అబద్ధం చెప్తే మనకు లోపల ఎప్పుడైనా కొంచెమైనా ఏముంటది కి నేను ఇది అబద్ధం చెప్పినాను, ఎందుకు చెప్పినాను అని మనకు లోపల కొంచెమైనా ఉండబట్టి ఏం చేస్తాం మనము ఎప్పుడైనా నిజం చెప్తే మనకు లైఫ్ లో మంచిది, అందరికి మంచిది. ఇప్పుడు ఒకసారి మీరు నిజం చెప్తే అందరు మంది నమ్ముతారు. మీరు అబద్ధం చెప్తే అరే వాడు అబద్ధం చెప్తాడా చెప్తాడు, ఎప్పటికీ అబద్ధాలే చెప్తారని అంటారు. కానీ నిజం చెప్తే వాడు ఎంత తప్పు చేసినా ఏ చేసినా కానీ ఆయన నిజమైన गुड बॉय अने अंटारू। सो देखो सच का इनाम। सो मैंने उस दिन आपको बताया था नए शब्द अंते कोत्त शब्दार्थालु से अध्यापक मीन्स टीचर, पाठशाला से स्कूल, विद्यार्थी से विद्यार्थी किसको बोलते हैं? स्टूडेंट्स। సహాయత మీన్స్ హెల్ప్। మీరు హెల్ప్ తీసుకుంటారు కదా, మీకైనా ఒకవేళ రాకపోతే మీరు ఇంకో దగ్గర అంటే మీ దగ్గర పెన్సిల్ లేనప్పుడు సో ఏదైనా సహాయత అంటే ఇంకో దగ్గర హెల్ప్ తీసుకోవడం. ప్రశంస అంటే ఏంటిది? స్తుతి. ఒక బాలుడు మంచి అంటే ఒక విద్యార్థి అంటే ఒక స్టూడెంట్స్ మంచి చేసే అప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ అయినా కానీ మంచి పాటలైనా కానీ మంచి డాన్స్ అయినా కానీ దాన్ని స్తుతి చేయడం అంటే ప్రశంస అని అంటారు. సచ్చాయి అంటే ట్రూత్ అంటే నిజం చెప్పడం, దాన్ని ట్రూత్ అంటారు. పరిచయం అంటే చూడండి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ క్లాస్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. పరిచయం మీరు ఎప్పుడైనా మీరు వేరే దగ్గర వెళ్ళినప్పుడు అరే ఈయన ఏంటి ఇది నా ఫ్రెండ్ అని పరిచయం చేయడం. జీవన్ అంటే మీకు తెలుసు లైఫ్. మహాన్ అంటే గ్రేట్ అంటే ఎవరు? మనకన్నా మంచి వ్యక్తి ఉన్నారనే గ్రేట్ అంటారు. గ్రేట్ ఎందుకంటారు? ఇప్పుడు మన చాచా నెహ్రూ ఉన్నారు, గాంధీజీ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. మహాన్ అంటే గ్రేట్నెస్ అంటారు. ఇమాందారి అంటే ఏంటిది? నిజమైన పని చేయడంని ఇమాందారి. ఇప్పుడు ఇమాందారి అంటే ఏంటి? చెప్పండి, ఇమాందారి అంటే ఏంటిది? ఒకవేళ మీరు ఇమాందారిగా పని చేయడం, ఇప్పుడు మీరైనా మీ మమ్మీ ఏదైనా వర్క్ ఇచ్చింది, ఆ వర్క్ ని మీరు సక్సెస్ఫుల్ గా చేయడం అది ఇమాందారి అంటారు. మనం చేయకపోతే అంటారు ఏమంటారు? మమ్మీ కాకుండా ఇంకోలో ఎవరైనా పని చేసి ఇచ్చినానంటే అది ఇమాందారిగా చేయడం అని అంటారు. అది మనం కల్తీ చేస్తే ఏం చేస్తారు? అది ఇమాందారి అంటారా? కాదు, దాన్ని ఇమాందారి అన్నారు. చూడండి, सो ये हमारे नए शब्द से फिर से आपको मैं पाठ पढ़ाने जाने वाली हूँ। नीट से ध्यान से पढ़िए और ध्यान से अपना बुक निकालिए और मेरे साथ ये फिंगर्स मतलब अपनी उंगली पकड़कर ये एक वर्ड्स पढ़िए। तो देखो, बात उन दिनों की है जब गोपाल कृष्ण गोखले पाठशाला में पढ़ते थे। एक दिन उनके अध्यापक महोदय ने कक्षा के बच्चों को गणित के कुछ प्रश्न हल करने को दिए। बालक गोपाल को उनमें से एक प्रश्न का उत्तर नहीं आता था, इसलिए उसने उच्च शिक्षा की एक विद्यार्थी की सहायता से उस प्रश्न को हल कर लिया। जब अध्यापक महोदय ने सब बच्चों की कापियां जांची तो पाया कि केवल एक बालक गोपाल ने ही सारे प्रश्नों के हल किए थे। अध्यापक महोदय कक्षा में गोपाल की प्रशंसा करने लगे और बाकी बच्चों को उसके जैसे ही बनने की सीख देने लगे। लेकिन यह क्या? बालक गोपाल एकदम उठ खड़ा हुआ और रोने लगा। अध्यापक महोदय ने जब उसके रोने का कारण जानना चाहा तो बालक ने बताया, मैंने उस एक प्रश्नों को हल करने में उच्च शिक्षा की विद्यार्थी की सहायता ली है, इसलिए प्रशंसा उस विद्यार्थी की होनी चाहिए। यह सुनकर अध्यापक महोदय चकित रह गए। उन्होंने बालक गोपाल को अपने पास बुलाकर गले से लगा लिया, फिर उसके सिर पर हाथ फिरते हुए बोले, तुमने ईमानदारी और सच्चाई का परिचय दिया है। मेरा आशीर्वाद है कि जीवन में तुम महान बनोगे। सो ये है हमारा पाठशाला का जो चित्र है। सो ये फोर्थ क्लास का ये जो चित्र है, देखो इसमें अध्यापक है, इधर ये अध्यापक है और ये बच्चे हैं। ये पाठशाला का नाम क्या है? गोखले पाठशाला। क्या है?
गोखले पाठशाला। तो आप लोग को मालूम है आपकी पाठशाला का नाम क्या है? वेदा इंग्लिश मीडियम की पाठशाला है। तो वैसे ही ये फोर्थ क्लास का ये सेकेंड लेसन का नाम है सच का ईमान। तो सच का इनाम है जो आपका पाठशाला का नाम है गोखले। क्या है? गोखले पाठशाला। तो देखो बात उन दिनों की है। సో ఇది చాలా అంటే అంత ముందుది, అంటే మనకి ఇది బుక్ లో వచ్చింది కాబట్టి మనకు ఏమొచ్చింది, ఒక స్టోరీ వచ్చింది। ఆ స్టోరీ అంటే ఇంత ముందు జరిగింది ఆ స్టోరీ। సో देखो बात उन दिनों की है जब गोपाल कृष्ण गोखले पाठशाला में पढ़ते थे। సో అంత ముందుది మాట అంటే ఇది గోపాల్ కృష్ణ అలా చాలా మంది ఫోర్త్ క్లాస్ లో బాయ్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, చాలా మంది ఉన్నారు, కానీ మాత్రము ఏంటి అలా గోపాల్ కృష్ణ ఒక బాలుడు ఉన్నాడు, ఆయన గోఖలే పాఠశాలన चदुकुंटुनाडु। सो एक दिन अध्यापक महोदय ने कक्षा के बच्चों को गणित के कुछ प्रश्न हल करने को दिए। सो ఒక రోజు एक दिन అంటే ఒక రోజు उनके అధ్యాపక మహోదయ అంటే సో మీకైనా పెద్దవారి మీరు రెస్పెక్ట్ గా మాట్లాడతారు కాబట్టి అలా హిందీలా మహోదయ అంటారు। సో అధ్యాపక మహోదయ, సో అలా క్లాస్ టీచర్ అంటే ఏమున్నారు, సార్ ఉన్నారు, ఆ సార్ ని రెస్పెక్ట్ గా మాట్లాడే వరకల్లా అధ్యాపక మహోదయ అని హిందీలో అంటారు। कक्षा के बच्चों को गणित के कुछ प्रश्न हल करने के लिए दिए। సో ఆ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ ని కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇచ్చారు। సో మీకు ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా 4th 5th 6th వాళ్ళకు, అట్లానే ఆ టీచర్ ఎట్లా ఇస్తారు, మీకు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇస్తారు కదా, అట్లానే మ్యాథ్స్ సార్ కూడా ఏమి ఇచ్చారు, 4th వాళ్ళకు కొన్ని ప్రశ్న అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు సాల్వ్ చేయడానికి। देखो बालो गोपाल को उनमें से एक प्रश्न का उत्तर नहीं आता था। సో అందులో చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ మాత్రం బాలో గోపాల్ కి ఒక క్వశ్చన్ ఆన్సర్స్ ఆ ఒక ప్రాబ్లం రావట్లేదు। గోపాల్ కి ఏమవట్లేదు, ఒక క్వశ్చన్ రావట్లేదు, అంటే ఒక ప్రాబ్లం ఆన్సర్ రావట్లేదు అని తెలుస్తుంది। బాల గోపాల్ को उनमें से एक प्रश्न का उत्तर नहीं आता था। సో బాల గోపాల్ తనకు ఒక ప్రాబ్లం కు సాల్వ్ చేయడానికి రాలేదు, इसलिए उसने उच्च शिक्षा के एक विद्यार्थी की सहायता से उस प्रश्न को हल कर दिया। సో తన ఏం చేశాడు, తనకైనా ఎక్కువ క్లాస్ అంటే తన 4th క్లాస్ లో ఉన్నాడు, తన ఎక్కువ క్లాస్ అంటే ఏమొస్తుంది 5th 6th 7th వాళ్ళది ఏం చేశాడు, ఒక స్టూడెంట్స్ ని హెల్ప్ కి తీసుకున్నాడు కి నన్ను ఈ ప్రాబ్లం నాకు రావట్లేదు అన్నయ్య, నేను ఏం చేస్తాను, ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ కావాలంటే ఏంటిది అని తనని ఇంకోలో స్టూడెంట్స్ అంటే ఒక అన్నయ్యని అడిగి ఆ ప్రాబ్లం ని ఏం చేశాడు, సాల్వ్ చేశాడు। देखो जब अध्यापक महोदय ने सब बच्चों की कापियां जांची। సో జబ్ అధ్యాపక్ మహోదయ్ మీకు తెలుసా, మీకు టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తారు, మీకు ఎప్పుడైనా మీకు కరెక్షన్ చేస్తారు కదా, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, డైలీ మీకు కరెక్షన్స్ ఉంటాయి మ్యాథ్స్, తను ఏం చేశారు మ్యాథ్స్ టీచర్ అట్లానే సేమ్ యాజ్ దిస్ గా అందరి పిల్లలు ఏం చేశారు, నోట్స్ ని కరెక్షన్ చేశారు। देखो కరెక్షన్ చేసేటప్పుడు జాంచి, కాపీ అంటే ఏంటిది, నోట్బుక్, జాంచి అంటే చూశారు। तो देखो जांची तो पाया कि केवल एक बालक ने ही सारे प्रश्नों के हल किए थे। సో తను ఆ మ్యాథ్స్ టీచర్ అందరూ బుక్ చూసిన తర్వాత ఒక గోపాల్ ఓన్లీ అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారని తెలిసింది। అందరికైనా ఎవరు చేయలేరు, కానీ మాత్రము ఒక గోపాలే అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ని సాల్వ్ చేశారు। మిగిలిన వాళ్ళు 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఇట్లా సాల్వ్ చేశారు, కానీ గోపాల్ మాత్రము అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఎన్ని మ్యాథ్స్ టీచర్ అన్ని ఇచ్చారు, దాన్ని ఏం చేశారు, సాల్వ్ గా చేశారు। देखो अध्यापक महोदय कक्षा में गोपाल की प्रशंसा करने लगे। తన ఏం చేశారు, ఆ క్లాస్ టీచర్ ఆ మ్యాథ్స్ క్లాస్ టీచర్ ఏం చేశారు, తన బాల గోపాల్ కి ఏం చేశారు, ప్రశంస అంటే స్తుతి చేశారు। అరే గోపాల్ నువ్వు చాలా గుడ్ బాయ్ అని చెప్పేశారు అందరి ముందు। సరే బాకీ బच्चों को उसके जैसे ही बनने की सीख देने लगे। తన ఆ గోపాల్ లెక్కనే మీరు కూడా అట్లే కావాలి, మీరు అట్లేనే గుడ్ బాయ్ లెక్కనే ఆయనతోటి మంచి చదువుకోవాలి, తన లెక్కనే కావాలి అని చెప్పారు। ఎవరు చెప్పారు, మ్యాథ్స్ టీచర్ చెప్పారు। लेकिन यह क्या, तेरे को सीख देने लगे। लेकिन यह क्या, लेकिन अदेंटी, अयो इदेंटी, यह क्या, बालक गोपाल एकदम उठ खड़ा हुआ और रोने लगा। తన ఏం చేశారు, ఒక్కసారి సడన్ గా షాక్ అయ్యి ఏం చేశాడు, లేచి నిలబడ్డాడు అని ఏడవడం మొదలు పెట్టాడు। సరే ఏడవడం ఎందుకు మొదలు పెట్టాలి, తను అన్ని సవాల్ ప్రశ్నలు చేశాడు, చేసిన తర్వాత ఆయన హ్యాపీగా ఉండాలి కదా,
కానీ తను హ్యాపీగా లేడు. దాని ఈక్వేషన్ ఎవరికి తెలుసు? మాత్రం గోపాల్కే తెలుసు. కాబట్టి గోపాల్ ఒకసారి నిలబడి ఏడవడం మొదలు పెట్టాడు. ఆ ఏడవడం మొదలు పెట్టిన తర్వాత చూడండి ఏమైంది. అధ్యాపक महोदय ने जब उसके रोने का कारण जानना चाहा, సో తన టీచర్ ఏమైంది గోపాల్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా కరెక్ట్ ఉన్నాయి, ఆ అన్ని ప్రాబ్లమ్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను అందరి ముందు స్తుతి చేశాను, అందరి ముందు ప్రశంస చేశాను, కానీ నువ్వు హ్యాపీగా లేవు, మరి ఏం చేస్తున్నావు? నువ్వు ఏడుస్తున్నావు, దాని కారణం ఏంటిది అని అడిగారు. देखो कारण जानना चाहा तो बालक ने बताया, मैंने उस एक प्रश्न को हल करने में उच्च शिक्षा की विद्यार्थी की సహాయత లీ హే. సో నేను ఏం చేశాను, నాకు మీరు ఇచ్చిన ప్రాబ్లమ్స్ లకి నుండి ఒక ప్రాబ్లమ్స్ రాలేదు. తను నిజం చెప్పాడు. లేచి నిలబడి ఏడ్సే వరకల్లా ఆయన ఏం చెప్పాడు, సార్ నాకు ఒక ప్రాబ్లం రాలేదు కాబట్టి నేను ఏం చేశాను, నాకైనా ఎక్కువ అంటే నా అన్నయ్య అంటే మనం 6th 7th వాళ్ళకు అన్నయ్య అంటారు కదా, నా అన్నయ్యది నేను హెల్ప్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఏం చేశాను, సాల్వ్ చేశాను అని చెప్పాను. देखो सहायता అంటే తన హెల్ప్ తీసుకున్నాడు అన్నయ్య దగ్గర. సో इसलिए ప్రశంస उस విద్యార్థి की होनी चाहिए. మీరు నా స్తుతి చేస్తున్నారు, నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను కాబట్టి, కానీ ఇది స్తుతి నాది కాదు, ఈ ప్రశంస నాది కాదు. అందులో ప్రశంస నేను అన్ని క్వశ్చన్ చేశాను కానీ ఒక ప్రశ్న రాలే కాబట్టి అది ఎవరిది ప్రశంస రావాలి, నా అన్నయ్యది కూడా ఉండాలి. నాకైనా ఉచ్చ శిక్ష అంటే నాకైనా ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నది, నేను సహాయత తీసుకున్నాను, అట్లనే ఆయన కూడా ప్రశంస కావాలని చెప్పారు. ఎవరు చెప్పారు అట్లా? గోపాల్ కృష్ణ తన మ్యాథ్స్ టీచర్ కి చెప్పారు. देखो यह सुनकर ఇది విన్న తర్వాత అధ్యాపక మహోదయ్ అది సార్ విన్న తర్వాత ఆ సార్ ఏం చేశారు, చకిత్ రేగే, సడన్లీ షాక్ అయ్యారు. తను ఇట్లా నిజమైన చెప్పేవారు కలకి ఈ ప్రాబ్లం నాకు రాలేదు, తను నిజం చెప్పారు. నిజం చెప్పిన తర్వాత उन्होंने बालक गोपाल को अपने पास बुलाकर गले से लगा लिया. తను ఏం చేశారు, సార్ ఏం చేశారు, ఆ గోపాల్ బాలుని ఏం చేశారు, పిలిచి మరి దగ్గర హగ్ చేశారు, తనని అల్మించారు. అని తను ఏం చేశారు, తన నెత్తి మీద చేయబెట్టి ఏమన్నారు, గోపాల్ నువ్వు ఎప్పటికీ ఈమాన్దారిగా ఉండి మంచిగా ఉంటే నువ్వు లైఫ్లకు ఎప్పుడు మంచి స్థాయికి వెళ్తావని చెప్పేశారు. देखो फिर उसके सिर पर हाथ फिराते हुए बोले, మీకు ఎప్పుడైనా మీకు చూడండి మీ నాన్నమ్మ తాతయ్య ఇట్లా మీకు ఆశీర్వాదం ఇస్తే నువ్వు ఎప్పటికీ మంచిగా ఉండాలి, మంచి చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి అని అందరూ ఆశీర్వాదాలు ఇస్తారు. సో देखो అట్లానే మన సార్ కూడా ఆ గోపాల్ కి ఆశీర్వాదం ఏమిచ్చారు చూడండి, తుమ్నే ఈమాన్దారీ और सच्चाई का परिचय दिया है. నువ్వు నీదే కాకుండా నువ్వు తోటి ఎవరితోటి హెల్ప్ తీసుకున్నావు వాళ్ళు కూడా ప్రశంస కావాలి, అది నిజమైన చెప్పిన తర్వాత వాళ్ళు కూడా పరిచయం చేశావు కాబట్టి నువ్వు ఎప్పటికీ లైఫ్ లాంగ్ లకు మంచి స్థాయికి వెళ్తావు అని అన్నారు. ఆశీర్వాద్ హే కి జీవన్ మే అంటే నువ్వు లైఫ్ లకి ఎప్పుడు మంచి అంటే మహాన్ అంటే గ్రేట్, ఒక మంచి ఉద్యోగాలకు వస్తావు ఎప్పుడు నిజమైన చెప్తావు అని చెప్పేశారు సార్. సో ये है हमारा सच का इनाम. सो देखो ये है सच का इनाम का मीनिंग्स. सो ये मीनिंग्स आप अपने CW नोट्स पर लिखिए. देखो పాఠశాల స్కూల్, ప్రశంస బడాయి, ప్రశంస అంటే ఏంటి, స్తుతి అంటారు, బడాయి అంటారు. आशीर्वाद मंगल वचन అంటే ఏంటిది, ఆశీర్వాదం से ब्लेसिंग. से ईमानदारी सच, so honesty means क्या बोलते हैं, ट्रूथ నిజమైన. एकदम उसी समय, so at once उसी समय అంటే అదే టైం కి, उसी समय అంటే అదే టైం. से महान అంటే గ్రేట్, బడా జాచన అంటే ఏంటిది, సో ఒకవేళ మీరు చాలా బుక్స్ ఉన్నాయి, మీరు బుక్స్ ఏం చేస్తారు, మీ సార్ కరెక్షన్ చేసినప్పుడు జాచన పరగ్నట్టు టెస్ట్ చేయడం. చకిత్ అంటే హైరాన్ అంటే ఏం చేయడం, సడన్లీ షాక్ అవ్వడం, సర్ప్రైజ్. సే పరిచయం అంటే పెహచాన్ అంటే మన ఎందుకొలతోటి పరిచయం అంటే పరిచయం చేయండి ఏమంటారు చూడండి, సార్ इंट्रोडक्शंस अंटाరు ఇది. सो हमने सीखा. सो ये आपको मैंने आज क्वेश्चन आंसर लिख के दूंगी, तो ये क्वेश्चन आंसर लिखिए. तो देखो प्रश्न के उत्तर लिखिए. पहला बिट, ये प्रश्न के उत्तर लिखिए. तो ये पहला प्रश्न क्या है, अध्यापक महोदय ने बच्चों को किस विषय के प्रश्न हल करने को दिए. आपको प्रश्न है इधर, पहला प्रश्न क्या है, अध्यापक महोदय, मैं प्रश्न लिख के दूंगी बराबर. अध्यापक महोदय
ने बच्चों को किस विषय पर विषय के प्रश्न हल करने को సో देखो మీకు ఏమి ఇచ్చారు ఈ గోఖలే పాఠశాల ఇలా మ్యాథ్స్ టీచర్ గా ఉన్నారు ఆ మ్యాథ్స్ టీచర్ మీకు ఏమి ఇచ్చారు క్వశ్చన్ మ్యాథ్స్ గురించి అడిగారు కదా అధ్యాపक महोदय ने बच्चों को किस विषय के प्रश्न మీకు క్వశ్చన్ ఇచ్చారు కానీ ఏ సబ్జెక్ట్ की क्वेश्चन ఇచ్చారు आंसर क्या लिखेंगे कौन से प्रश्न के आपको हल किए हिंदी इंग्लिश कौन से प्रश्न के आपको दिए थे उत्तर देखो अध्यापक महोदय से फुल फॉर्म आंसर ओके अध्यापक महोदय ने बच्चों को गणित विषय के प्रश्नों के गणित विषय के प्रश्न हल करने को दिए సో గణిత్ మీన్స్ మ్యాథ్స్ సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చారు మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చారు కదా సార్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని చెప్పారు 20 క్వశ్చన్స్ ఇచ్చారు ఆ క్వశ్చన్ ఏంటిది మ్యాథ్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి इच्छारू सर देखो दूसरा प्रश्न कौन सा है हमारा बाल गोपाल कितने प्रश्नों के हल नहीं जानता था बाल गोपाल बालक गोपाल गोपाल कितने प्रश्नों को हल नहीं जानता था नहीं जानता था तो చూడండి ఈడ క్వశ్చన్ మార్క్స్ వస్తలే మీకు इधर तो देखो बालक गोपाल कितने प्रश्नों को हल नहीं जानता था సో తన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు మ్యాథ్స్ టీచర్ మీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కానీ గోపాల్ కి ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ రావట్లేదు తెలుసా మీకు ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ రావట్లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ రావట్లేదు ఓన్లీ సో देखो बालक गोपाल एक एनी प्रॉब्लम्स रावटलेदु ओनली वन प्रॉब्लम तनकु रावटलेदु एक प्रश्नों का हल అంటే సాల్వ్ చేయడం नहीं जानता था తన ఒక్కటే ఓన్లీ క్వశ్చన్ ఓన్లీ వన్ ప్రాబ్లం రావట్లేదు తన అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాడు కానీ ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రము రావట్లేదు దాన్ని ఏమంటారు एक प्रश्नों का से ओनली ఒక క్వశ్చన్ రావట్లేదు తనకు ఎవరికి बालक गोपाल की सो तीसरा प्रश्न सो अपनी प्रशंसा सुनकर बालक और गोपाल ने क्या किया अपनी प्रशंसा सुनकर बालक गोपाल ने क्या किया बालक गोपाल ఏం చేశాడు తను తన ప్రశంస చేసినప్పుడు సర్ తన ప్రశంస చేస్తున్నారు కానీ తన మాత్రం ఏం చేశారు तो देखो प्रशंसा सुनकर बालक गोपाल
बालक गोपाल रोने लगा. రేపు తన ప్రశంస తన స్తుతి చేసిన తర్వాత ఏం చేశాడు బాలగోపాల్? ఏడవడం మొదలు పెట్టాడు. ఏం చేశాడు? స్తుతి చేస్తే హ్యాపీగా ఉన్నాడా? లేదు. ఎందుకు హ్యాపీగా లేడు? కాబట్టి తన ఒక క్వశ్చన్ ఆన్సర్స్ రావట్లేదు. తన అన్నయ్యది హెల్ప్ తీసుకున్నా కాబట్టి తను ఏం చేశాడు? ప్రశంస తన స్తుతి విన్న తర్వాత కూడా తను ఏడవడం మొదలు పెట్టాడు. ओके सो और एक फिर से देखिए आप से प्रश्नों के उत्तर अध्यापक महोदय ने बच्चों को किस विषय के प्रश्न हल करने को दिए. सो देखो क्या दिए? अध्यापक ने कौन से क्वेश्चन दिए थे आपको? देखो अध्यापक महोदय ने बच्चों को गणित मीन्स ఏంటిది मैथ्स विषय के प्रश्न हल करने को दिए. तो देखो बालक गोपाल कितने प्रश्नों को हल नहीं जानता था. बालक गोपाल మరి ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ రావట్లేదు. సో देखो बालक गोपाल एक ही సో తన ఒక ప్రాబ్లమ్ से రావట్లేదు. एक प्रश्नों का हल नहीं जानता था. तो देखो अपनी प्रशंसा सुनकर बालक गोपाल ने क्या किया? ప్రశంస విన్న తర్వాత తను ఏం చేశాడు? ప్రశంస విన్న తర్వాత కూడా తను ఏడవడం మొదలు పెట్టాడు. అంటే ప్రశంస सुनकर बालक गोपाल रोने लगा. सो और एक प्रश्न है देखो. तो ये मैं रफ करती हूँ आपको. सब लोग अपने CW नोट्स पर ये क्वेश्चन आंसर्स लिखिए और इसको प्रैक्टिस कीजिए. और बिना देखकर ये जब भी आपको क्वेश्चन आंसर्स की टेस्ट रहेगी तो ये क्वेश्चन आंसर्स आप पढ़कर प्रैक्टिस कीजिए. तो देखो चौथा प्रश्न कौन सा है? बालक गोपाल का पूरा नाम क्या था? ఏముంది? ఫుల్ నేమ్ మీకు ఉంది కదా, మీ ఇంటి పేరు సహా మీ నేమ్ ఉంటది. సో తన బాలక్ గోపాల్ का पूरा नाम తన పూర్తి నేమ్ ఏముంది? చూడండి పూర్తి నేమ్ ఇలా ఉంది, మీకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంది. సరే జబ్ గోపాల్ కృష్ణ तो उसका पूर्ति नेम అంటే फुल नेम ఏముంది? बालक गोपाल का पूरा नाम बालक गोपाल का पूरा नाम गोपाल कृष्ण था. क्या था? गोपाल क्या था? गोपाल कृष्ण था. पूरा नाम అంటే పూర్తి నేమ్ ఏముంది? गोपाल ओनली गोपाल ही ఉందా పేరు? లేదు, गोपाल कृष्ण था. उसका पूरा नाम क्या था? गोपाल कृष्ण. ये है आपको मैंने आपको क्या वर्क दिया है? ये नए शब्द पढ़िए. ये नए शब्द आपने बुक पर लिखिए CW नोट्स पर. ये लेसन पढ़िए. ये लेसन आप जानने की पहचान कीजिए कि ये लेसन आपको आया नहीं, मैंने आपको समझाया है. वो ये जो आपको दिया है लेसन, तो ये लेसन को आपको मैंने क्या किया है? देखो ये लेसन पढ़ा के उसका ट्रांसलेशन भी किया है. वो आपको समझ में आया ऐसा मैं सोचती हूँ. और आपको ये मीनिंग्स दिए हैं. ये मीनिंग्स आप क्या करेंगे? अपने CW पर लिखेंगे. तो देखो ये मीनिंग्स पूरे हैं. पाठशाला, प्रशंसा, आशीर्वाद, ईमानदारी, एकदम, महान, जांचना, चकित, परिचय. और क्वेश्चन आंसर्स दिए हैं. ये क्वेश्चन आंसर्स आप क्या करेंगे? अपने CW पर लिखेंगे और इसको प्रैक्टिस करेंगे. जब भी आपको मैं ये क्वेश्चन आंसर सेकेंड लेसन के क्वेश्चन आंसर देंगे तो ये सेकेंड लेसन के क्वेश्चन आंसर्स आपको आनी चाहिए और बिना देखकर लिखने के लिए आना चाहिए. तो मैं कौन सा भी आपको बोल सकती हूँ, कौन सा भी आपको टेस्ट रख सकती हूँ. इसके लिए आप क्या करेंगे? घर पर इसको प्रैक्टिस करेंगे. सो ऑल ऑफ यू थैंक यू नाना.